నమస్తే అండి, నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు కథ ఎంత పని చేశావే. రచించిన వారు తిరుమల శ్రీ గారు. హత్యానేరం క్రింద అరెస్ట్ అయ్యి రాత్రంతా లాకప్లో ఉన్న అమ్మాయి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు అమ్మా నాన్నను చూస్తానా అని తప్పించిపోయింది. అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని తనివిదీరా ఏడవాలి అనుకున్న అమ్మాయికి తన తల్లిదండ్రులు తనతో ప్రవర్తించిన తీరుకి కుప్పకూలిపోయింది. అసలు ఆ అమ్మాయి చేసిన నేరం ఏమిటి? ఇక ఆలస్యం ఎందుకు, రండి కథ వినేద్దాం. ఎంత పని చేశావే, నీకు అసలు ఆ పాడు ఆలోచన ఎలా వచ్చిందే? అరిచి కేకలు పెడితే ఎవరో ఒకరు వచ్చేవారు కదా. నీదే కాకుండా మా అందరి జీవితాలు నాశనం చేశావు కదటే. హంతకురాలి చెల్లెల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారే అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది అమ్మ. ఫ్రెండ్సు, పార్టీలు అంటూ రాత్రులు ఊరమ్మట తిరిగి ఉండకపోతే ఇలా జరిగేదా? ఇప్పుడు నీ గతేమిటి? ఆ పెళ్లి వాళ్లకు నేనేం సమాధానం చెప్పను? వీధిలో ఎలా తల ఎత్తుకొని తిరగను? విరుచుకుపడ్డాడు నాన్న. అమ్మా నాన్నల మాటలకు నిర్ఘాంతపోయాను. కన్నవారి అనూహ్య స్పందన నన్ను విచిత్రురాల్ని చేసింది. ఆపద నుండి వెంట్రుక వాసిలో తప్పించుకున్న కూతుర్ని, ఆ సందర్భంగా మరో ఆపదలో చిక్కుకున్న కూతుర్ని కడుపులో పెట్టుకుని ఓదార్చాల్సిన వారే అలా నిష్ఠూరంగా కఠినంగా మాట్లాడుతుంటే నా మనసు మొద్దుబారిపోయింది. పోలీస్ స్టేషన్ లాకప్లోంచి చూస్తున్న నాకు వాళ్లే కటకటాల వెనుక ఉన్నట్లు అనిపించింది. సమాజము, పిరికితనము, ఏళ్లు పైపడిన ఇసుమంతైనా మారని మనస్తత్వాలు అనే కటకటాలు. నేను రాత్రులు పబ్బులు, పార్టీలు అంటూ విశృంఖలంగా బయట తిరగడం లేదు నాన్న. నా స్నేహితురాలి బర్త్డే పార్టీకి వెళ్ళడం తప్ప, దారిలో ఎదురైన ఆపద నుండి నన్ను నేను రక్షించుకునే క్రమంలో ఒక మృగాన్ని చంపడం ఘోర నేరమా? పిరిగితనంతో ప్రవర్తించి వాడి స్థానంలో నేను ఉంటే మీరు హర్షించేవారా అని గట్టిగా అరవాలి అనిపించింది నాకు. కానీ ఎదురు చూడని వారి తీరుతో అచేతనంగా మారిపోయిన నా మనసు, తనువు అందుకు సహకరించలేదు. రాత్రంతా లాకప్లో మ్రగ్గుతూ ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నా వాళ్ళని చూస్తానా అని తప్పించిపోయాను. అమ్మ ఒళ్ళో తలపెట్టుకొని మనోభారం తీరేంతవరకు తనివి తీరా ఏడవాలి అనుకున్నాను. నాన్న చెప్పే స్వాతన వచనాలతో వీగిపోతున్న మనోధైర్యాన్ని పుంజుకోవాలి అనుకున్నాను. వారు నన్ను ఓదార్చి ధైర్యం చెప్తారని, ఆ విపత్కర స్థితిని ఎదుర్కొనేందుకు నాకు కొండంత బలాన్ని చేకూర్చుతారని ఆశించాను. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? వారి పలుకులు ములుకుల్లా నా మదిలో గుచ్చుకుంటున్నాయి. నా మనోధైర్యం మీద దెబ్బతీస్తున్నాయి. కుటుంబపు పరువు గురించి, నా చెల్లి పెళ్లి గురించి ఆలోచిస్తున్నారే తప్ప నన్ను ఆ విషమ పరిస్థితి నుంచి ఎలా బయటపడవేయాలా అన్న ఆలోచనే వారిలో మచ్చుక్కైనా కానరాకపోవడం నా దురదృష్టం కాక మరేమిటి? అమ్మా నాన్న ఇంకా ఏమిటేమిటో అంటూనే ఉన్నారు. అవి ఏమీ నా బుర్రలోకి దూరడం లేదు. కారణం, నా మనసు గతమనే జారుడు బలను ఎప్పుడో ఎక్కేయడమే. బీటెక్ పాస్ అయి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నికల్ రైటర్గా ఉద్యోగం చేస్తున్నాను నేను. నెలకు 30,000 జీతం. 50వ పడిలో ఉన్న నాన్న ఓ బ్యాంకు క్లర్కు, అమ్మ గృహిణి, చెల్లి నేనే సంతానం. మా ఇద్దరికి 10 ఏళ్ల తేడా ఉంది. తనిప్పుడు 9th క్లాస్ చదువుతుంది. మా కంపెనీ ఉన్న కాంప్లెక్స్లోనే వివేక్ పనిచేస్తున్న ఎంఎన్సి కూడా ఉంది. వివేక్ సంపన్న కుటుంబానికి చెందినవాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నెలకు 60,000 తెచ్చుకుంటున్నాడు. నాది అమ్మ పోలిక కావడంతో కలువ కన్నులతో అందంగా కుందనపు బొమ్మలా ఉంటాను అని అంటారంతా. వివేక్ నన్ను ఎప్పుడో చూసి మనసు పారేసుకున్నాడట. నా గురించి తెలుసుకొని ఓ శుభదినాన పెద్దల్ని తీసుకుని మా ఇంటికి వచ్చాడు, నన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ. నాకంటే 2-3 ఏళ్ళు పెద్దవాడతను. హ్యాండ్సమ్గా ఉంటాడు. నాకు బయట సంబంధం చూస్తున్నట్లు తెలిసి పరిగెత్తుకు వచ్చింది అత్తయ్య. నాన్న చెల్లెలు. కొడుకుతో గ్రామంలో ఉంటుంది, భర్త లేడు. వాసుబావ నాకంటే ఏడాది పెద్దవాడు. చదువును 10వ తరగతితోనే అటకెక్కించేసి నాగలి చేతపట్టి అరక దున్నడం ఆరంభించాడు. మొదటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం తనకు. మామయ్య సంపాదించి పెట్టిన 5 ఎకరాల పొలం ఉంది. నాకు మేనరికం చేయమని అమ్మను, నాన్నను ఎంతగానో బ్రతిమాలింది అత్తయ్య. నాన్న మౌనం వహిస్తే అమ్మ కుండ బద్దలు కొట్టేసింది. ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తున్న పిల్లను చదువులేని అరక దున్నుకునేవాడికిచ్చి ఎలా చేస్తామనుకుంటున్నావు అంటూ. అత్తయ్యను చూస్తే జాలి వేసింది నాకు. బావ బాగానే ఉంటాడు, తనంటే నాకు ఇష్టమే, కానీ అది పెళ్లి చేసుకునే అంతటి ఇష్టం కాదు. అమ్మ చెప్పిందే రైట్ అనిపించింది నాకు.
మట్టి పీసుకునేవాణ్ణి నాలాంటి సాఫ్ట్వేర్ గర్ల్ భర్తగా కల్లో కూడా ఊహించుకోలేదు. మరి నిన్ను నా కోడల్ని చేసుకొని కడుపులో పెట్టుకొని చూసుకోవాలనుకున్నానే మల్లిక. కూతురు లేని లోటు తీర్చుకోవాలి అనుకున్నాను. రక్త సంబంధం బలపరుచుకోవాలనుకున్నాను. నాకు ప్రాప్తం లేదు అంటూ నా దగ్గర కళ్ళనీళ్లు పెట్టుకుంది అత్తయ్య వెళ్ళిపోతూ. కొడుకు లేని లోటు తెలియకుండా కొన్నాళ్ల పాటు పెళ్లి వాయిదా వేసి నా సంపాదనతో నాన్నకు తోడుగా ఉండాలి అనుకున్నాను నేను. కనీసం చెల్లి కాలేజీ చదువులకు వచ్చేంత వరకైనా. కానీ నా ఆలోచన ఫలించలేదు. వివేక్తో నా నిశ్చితార్థం జరిపించేశారు నాన్న. నిశ్చితార్థానికి వచ్చారు అత్తయ్య బావను. సారీ మళ్ళీ, మనసుకే తప్ప బుర్రకు పని చెప్పదు అమ్మ. పిచ్చి సెంటిమెంట్తో నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమంటూ మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినట్లుంది. అందుకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను అన్నాడు బావ నాతో. నువ్వంటే నాకు ప్రాణం కావచ్చును మళ్ళీ, కానీ చదువుల సరస్వతివి నువ్వెక్కడా, మట్టిలో పనిచేసే నేనెక్కడా. నేను నీతో జీవితం పంచుకోవాలి అనుకోవడం అత్యాశే కాదు, అవివేకం కూడాను అన్నాడు మళ్ళీ. సారీ బావా అనడం మినహా ఇంకేమనాలో తెలియలేదు నాకు. నా పెళ్ళికి ముహూర్తం కూడా నిర్ణయింపబడింది. ఇక 2 నెలలే ఉంది. ఆ రోజు నా కొలీగ్, క్లోజ్ ఫ్రెండ్ అయిన జయంతి పుట్టినరోజు. ఇంట్లోనే పార్టీ ఇచ్చింది. అంతా సరదాగా సందడిగా జరిగిపోయింది. ఆ వేడుక ముగిసేసరికి రాత్రి 11 గంటలైపోయింది. స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాను నేను. రోడ్లపైన ట్రాఫిక్ తగ్గిపోయింది. కొంత దూరం వెళ్ళేసరికి హఠాత్తుగా 3 యువకులు ఓ మోటార్ బైక్ మీద నన్ను ఓవర్టేక్ చేసి వచ్చి నాకు అడ్డుగా నిలిచారు. 3 తాగున్నారు. తప్పించుకొని వెళ్ళిపోబోయాను నేను. వాళ్ళు బైక్ దిగి అసభ్యంగా మాట్లాడుతూ నన్ను స్కూటర్ మీద నుంచి కిందికి లాగారు. పేవ్మెంట్ పక్కనున్న చెట్లల్లోకి లాక్కుపోయి అత్యాచారం జరపడానికి పూనుకున్నారు. అంతకు మునుపు పత్రికల్లో చదివిన గ్యాంగ్ రేపు సంఘటనలు మదిలో మెదలడంతో క్షణకాలం నా మెదడు మొద్దుబారిపోయింది. అరుస్తుంటే నా నోరు నొక్కేశారు. నా దుస్తులు చింపేశారు. నన్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకడు. వాడి పశుబలం ముందు నా ప్రతిఘటన వీగిపోతుంటే దుఃఖం ముంచుకు వస్తుంది నాకు. ఎలాగో 100కి ఫోన్ చేద్దాం అంటే అంతకుముందే నా సెల్లుని లాక్కొని దూరంగా విసిరేశారు వాళ్ళు. గోళ్లతో రక్కాను, పళ్లతో కసిగా కొరికాను. నా పైన పడబోతున్న మృగాన్ని బలంగా తన్నాను. వెనక్కి పడిపోయాడు. దాంతో నా ముఖం మీద బలంగా కొట్టాడు ఒకడు. మరొకడు నా మీద పిడిగుద్దులు గుద్దాడు. 3వవాడు నా పొత్తి కడుపులో కాళ్లతో తన్నాడు. వారి నోటి నుండి వెలువడుతున్న బూతులు వింటుంటే చచ్చిపోవాలి అనిపించింది నాకు. నేను బాధతో అరుస్తుంటే మరింత పైశాచికంగా ప్రవర్తించారు వాళ్ళు. ఎక్కడ సంపాదించాడో ఓ ఇనప గొట్టం పట్టుకొని వచ్చాడు ఒకడు. భయం ఆవహించుకుంది నన్ను. ఆ భయం నుండి తెగింపు పుట్టుకొచ్చింది. ప్రాణం కంటే మానం ముఖ్యం. అంతటి బలం ఎలా వచ్చిందో నాకే తెలియలేదు. శక్తినంతా కూడా తీసుకొని వాడి 2 తొడల నడుమ 2 కాళ్లతో తన్నాను. వాడు వెనక్కి పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే చివాలన లేచి నిల్చున్నాను. కింద పడ్డ ఇనపగొట్టాన్ని అందుకొని వారిపైన దాడి చేశాను. కింద పడ్డవాడు లేవడానికి అవకాశం ఇవ్వకుండా ఆవేశంతో పిచ్చి పట్టిందాన్లా ఆగకుండా వాడి తలపైన కొడుతూనే ఉన్నాను. వాడు అచేతనంగా నేలకు ఒరిగి రక్తం దారలై పారుతున్నప్పుడు కానీ నాకు స్పృహలోకి రాలేదు. మిగతా 2 బైక్ ఎక్కి ఎప్పుడో ఉడాయించేశారు. ఆవేశం తగ్గాక కానీ జరిగిందేమిటో ఆకలింపు కాలేదు నాకు. వాడు చచ్చిపోయాడు. లేదు, వాణ్ణి చంపేశాను నేను. ఎక్కడి లేని నిస్సత్తువ కమ్ముకు రావడంతో నేలపైన కూలబడి ముఖం చేతుల్లో కప్పుకొని బోరుమన్నాను. అదిగో అప్పుడు వినిపించింది దూరంలో పోలీస్ సైరన్. రోజు నువ్వు ఇంటికి తిరిగి వచ్చేదాకా నాకు భయంగానే ఉండేది. అమ్మ ఏడుపుతో ఆలోచనల సుడిగుండంలో నుంచి బయటపడ్డాను నేను. ఆడపిల్లల తల్లులందరూ ఇంతేనేమో అనిపించింది. ఆ భయమే స్త్రీని నిర్వీర్యం చేస్తుంది. నిర్భీతితో ముందడుగు వేయటానికి నిరోధకమవుతుంది. అమ్మా నాన్న తమ ధోరణిలో తాము మాట్లాడుతుంటే వారి రాక నా దిగులును అధికం చేసిందే తప్ప ఉపశమనం కలిగించలేదు. నా మది ఒంటరితనాన్ని కోరుకోసాగింది. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి వెనుదిరిగాను. నా మదిలో సముద్రఘోష, ఎగిసిపడుతున్న ఆలోచనల సునామీ. నేను ఓ మనిషిని హతమార్చడమే కనిపిస్తుంది అందరికీను.
కానీ 3 క్రూర మృగాలు నా పైన పడి నన్ను పెట్టిన చిత్రహింసలు వారి ఊహకు అందడం లేదు. నేను తిరగబడకుండా ఉంటే, వారికి లొంగిపోయి ఉంటే, నేను నా మాన ప్రాణాలు కోల్పోతే అప్పుడు అందరూ జాలితో అయ్యో పాపం అంటూ విపరీతమైన సానుభూతి కురిపించేవారేమో. ఇప్పుడు ఆ ముష్కరుడు ఉన్న స్థానంలో నేనుంటే సెంటిమెంట్ పండించేవారేమో. యుద్ధభూమిలో ఓ సైనికుడు శత్రువులను చీల్చి చెండాడితే అతనికి గౌరవ పథకం లభిస్తుంది. విధి నిర్వహణలో పోలీసులు ఓ కరడుగట్టిన నేరస్తుని కాల్చి చంపితే అది హీరోయిజం. నాగరిక ప్రాంతంలో ప్రవేశించి సాధు జంతువులను చంపుతున్న ఓ క్రూరమృగాన్ని మట్టుపెట్టడం హర్షణీయం. సినిమాలో హీరో విలన్ని చంపితే ప్రేక్షకుల ప్రశంసలు పొందుతాడు. కానీ అదే ఓ ఆడపిల్ల నిస్సహాయ స్థితిలో గౌరవం కాపాడుకునేందుకు ఆత్మరక్షణార్థం ఓ మానవ మృగాన్ని సంహరిస్తే అది ఘోర నేరమవుతుంది. ఇదెక్కడి న్యాయం? బిలబిలామంటూ వచ్చేసింది మీడియా. ఆ హత్య ఎందుకు చేశావు? హత్యాయుధాన్ని దగ్గర పెట్టుకొని తిరుగుతున్నావా? ఇలాంటి అవసరం ఏదో వస్తుందని నీకు ముందే తెలుసా? గ్యాంగ్ రేపుకి గురయ్యావా? ఎంతమంది ఉన్నారు? వారిలో నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? పోలీస్కి ఎందుకు ఫోన్ చేయలేదు? అసలు అర్ధరాత్రి వేళ నీకు అక్కడేం పని? అలా రాత్రులు బయట తిరగడం నీకు అలవాటా? ప్రశ్నల వర్షం కురిపించారు అంతా. నా హృదయం బొగ్గుమంది. వీళ్ళు అసలు మనుషులేనా? ఓ ఆడపిల్లను అడగవలసిన ప్రశ్నలేనా ఇవి? దుఃఖం ముంచుకు వస్తుంటే సమాధానం కూడా చెప్పకుండా సెల్లులో మూలకు ఒదిగిపోయాను. ఎవడో ఆకతాయిగా మీద చేయి వేశాడని వాణ్ణి రాడ్డుతో కొట్టి చంపేసింది ఆ పిల్ల. ఓ కానిస్టేబుల్ ఎవరికో చెప్తున్నది చెవిన పడటంతో దిగ్భ్రాంతికి గురయ్యాను నేను. ఇదా లోకం? ఆ మృగాడి చేతిలో చచ్చిపోకుండా నేను పొరపాటు చేశానా అనిపించింది నాకు ఆ క్షణంలో మొదటిసారిగా. మధ్యాహ్నం నాన్న వచ్చి హంతకురాలిని కోడలుగా చేసుకునేంతటి గొప్ప మనసు మాకు లేదు అంటూ పెళ్లివారు మన సంబంధం రద్దు చేసుకున్నారు అని చెప్తుంటే ఆశ్చర్యపోలేదు నేను. సాయంత్రం పోలీసులు నన్ను న్యాయస్థానంలో హాజరుపరచడం, కోర్టు నాకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడము జరిగాయి. మర్నాడు అత్తయ్య, బావ నన్ను చూడటానికి సబ్ జైలుకి వచ్చారు. అత్తయ్య నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంటే బావ నాకు ధైర్యం చెప్పాడు. నువ్వు నా మరదలివైనందుకు నాకు గర్వంగా ఉంది మళ్ళీ. ఆడపిల్లలంతా నీలాగే ధైర్యం చూపినట్లయితే మీద చెయ్యి వేయడానికి కూడా సాహసించరెవరు. ఓ ఆడపిల్ల దిక్కుతోచని స్థితిలో మానం కాపాడుకోవటానికి ఆత్మరక్షణ కోసం జరిగిన హత్య ఇది. మన న్యాయ వ్యవస్థ పైన నాకు పూర్తి విశ్వాసం ఉంది. న్యాయస్థానం తప్పక అర్థం చేసుకుంటుంది. లేకుంటే నిర్భయ చట్టంలోని నిర్భయ అన్న పదానికే అర్థం ఉండదు, ఆ చట్టానికి విలువ ఉండదు అన్నాడు బావ. నన్ను అర్థం చేసుకొని నా మనోధైర్యానికి ఎరువు వేసిన మొదటి వ్యక్తి. నాకు తెలిసిన ఓ అడ్వకేట్ని వెంటబెట్టుకొని వచ్చాను. ఇవాళే నీ బెయిల్ పిటిషన్ని ఫైల్ చేస్తున్నావు. 2 రోజుల్లో నువ్వు తప్పక బయటికి వస్తావు అన్నాడు బావ. పెద్దగా చదువుకోలేదని, మట్టి పిసుక్కునేవాడని చిన్న చూపు చూసిన బావే అడగకుండానే నన్ను ఆదుకోవడానికి ముందుకు వచ్చాడు. విద్యాధికుడన్న పెళ్ళికొడుకు నన్ను ఇష్టపడి నిశ్చితార్థం చేసుకున్నవాడు కనీసం నా దుస్థితిని అర్థం చేసుకోవటానికి కూడా ప్రయత్నించలేదు. చదువుకు, సంస్కారానికి సంబంధం లేదు అన్న సత్యం మరోసారి రుజువైంది. కన్నీటి తెరల నడుమ బావ వంక కృతజ్ఞతాభావంతో చూస్తూ అప్రయత్నంగా చేతులు జోడించాను నేను. మానప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో జరిగిన హత్య కాబట్టి నన్ను నిర్దోషిగా విడుదల చేశారు. తల్లిదండ్రులు నాకు అండగా నిలవలేదు. కానీ నేను పెళ్లి చేసుకోను అన్నా కూడా మా బావ నాకు తోడుగా నిలిచాడు. మరి నా మీద అంత ప్రేమ, మంచి మనసు ఉన్న బావను నేను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.